తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది కదండి. ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపులన్నీ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. తోటకూరని అలా సన్నగా తరుక్కొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుందాం. బాగా వేగింది. ఇప్పుడు ఇందులో తోటకూర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువ అవ్వకుండా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. కొంచెం వాటర్ ఉంది. మనకి కాడలు మెత్తగా ఉడికిపోతే ఫ్రై అయిపోయినట్టేనండి. ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. కాడ మెత్తగా ఉడికింది, చూసారా? ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. నేను ఆకుకూరలో చాలా తక్కువ కారం వేస్తానండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. తోటకూర ఫ్రై రెడీ. మీరు కూడా చేసుకొని ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది కదండి. ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపులన్నీ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. తోటకూరని అలా సన్నగా తరుక్కొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుందాం. బాగా వేగింది. ఇప్పుడు ఇందులో తోటకూర వేసుకుందాం. ఇప్పుడు నేను